అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 2018 నుంచి 2023 వరకు మొత్తం 212 నెలల డీఏడీఆర్ బకాయిలు అక్షరాల రూ. 3,85,840 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించిన డీఏ మరియు డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతోంది. మరి 2018 నుంచి 2023 వరకు గల డీఏడీఆర్ బకాయిల టేబుల్ అయితే చూద్దాము. సో, ఇది అరియర్స్ టేబుల్ అండి. జూలై 2018 నుంచి మనకు బకాయిలు అరియర్స్ చూసుకున్నట్లయితే జూలై 2018 డీఏకి గాను జూలై 2018 నుంచి డిసెంబర్ 2022 వరకు 30 నెలల అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఇంకా చెల్లించలేదు. జనవరి 2019 డీఏను బకాయిలు చూసుకున్నట్లయితే జనవరి 2019 నుంచి జూలై 2020 వరకు 31 నెలల బకాయిలున్నాయి. జూలై 2019 డీఏకి గాను జూలై 2019 నుంచి జూలై 2021 వరకు 30 నెలల బకాయిలైతే ఉన్నాయి. జనవరి 2020 డీఏ బకాయిలు చూసుకున్నట్లయితే జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు 24 నెలల బకాయిలైతే ఉన్నాయి పెండింగ్‌లో. జూలై 2020 డీఏకి గాను బకాయిలు చూసుకున్నట్లయితే జూలై 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు 18 నెలల అరియర్స్ ఉన్నాయి. జనవరి 2021 డీఏకి గాను జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు 12 నెలల అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2021కి డీఏకి గాను జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు 6 నెలల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2022 డీఏకి గాను జనవరి 2022 నుంచి జూలై 2023 వరకు చూసుకున్నట్లయితే 18 నెలల అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2022 డీఏకి గాను జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు 16 నెలల అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2023 నుంచి డీఏకి గాను జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు మొత్తం 15 నెలల అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి 200 నెలలు అయ్యాయి. తర్వాత జూలై 2023 డీఏకి సంబంధించి జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు 12 నెలల అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, మొత్తం టోటల్‌గా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ప్రకటించిన డీఏలకి గాను 11 డీఏలకి గాను 212 నెలల పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట అరియర్స్. ఇప్పుడు ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ వచ్చేసి 33.67% జూలై 2023 నాటి డీఏ అన్నమాట. దీని తర్వాత మనకు జనవరి 2024 సంబంధించి ప్రకటించాల్సి ఉంది. జూలై 2024కు సంబంధించి జనవరి 2025 డీఏను ఈ 3 డీఏలు ప్రకటించాల్సి ఉంది. వీటి తాలూకా అరియర్స్ కలుపుకున్నట్లయితే టోటల్ అరియర్స్ 250 పైనే నెలలకు సంబంధించి అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉంటాయన్నమాట. మరి ప్రస్తుతానికి డీఏడీఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల వరకు కేటాయించే అవకాశం అయితే ఉంది. బేసిక్ పే ఆధారంగా డీఏ బకాయిలు చూసుకున్నట్లయితే ఈ టేబుల్ ఈ విధంగా అయితే ఉంది. సో, జూలై 2018 నుంచి జూలై 2023 వరకు డీఏడీఆర్ అరియర్స్ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు. టోటల్ 212 మంత్స్ డీఏడీఆర్ అరియర్ టేబుల్ అమౌంట్ బిట్వీన్ జూలై 2018 టు జూలై 2023 టేబుల్ అప్రాక్సిమేట్‌లీ. సో, ఈ అమౌంట్ అనేది దాదాపుగా మాత్రమే చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది ప్రభుత్వము డిసైడ్ చేస్తుందన్నమాట. సో, 19,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 1,46,619 టోటల్ డీఏడీఆర్ అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. డీఏ అరియర్స్. అటు ఉద్యోగులకే గానీ, ఇటు పెన్షనర్స్‌కి కానీ ఎవరికైనా సరే ఈ యొక్క డీఏ అరియర్స్ ఒకటే విధంగా అయితే ఉంటాయన్నమాట. వారి బేసిక్‌ని బట్టి
సో, బేసిక్‌ని బట్టి 22,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకి 1,69,000 వరకు రావాల్సి ఉంది. బేసిక్ పే 27,000 ఉన్న వారికి 2,08,000, బేసిక్ పే 30,000 ఉన్న వారికి 2,31,000, బేసిక్ పే అనేది 36,000 ఉన్న వారికి 2,77,000, బేసిక్ పే అనేది 40,000 ఉన్న వారికి 3,08,000, బేసిక్ పే అనేది 43,000 ఉన్న వారికి 3,31,000, బేసిక్ పే 47,000 ఉన్న వారికి 3,62,000, బేసిక్ పే 50,000 ఉన్న వారికి 3,85,000, బేసిక్ పే 53,000 వారికి 4,08,000, బేసిక్ పే అనేది 55,000 ఉన్న వారికి 4,24,000, బేసిక్ పే 60,000 ఉన్న వారికి 4,63,000. ఈ విధంగా బేసిక్‌ని బట్టి పెరుగుతుంది. బేసిక్ పే 65,000 ఉన్న వారికి 5,01,000, బేసిక్ పే 70,000 ఉన్న వారికి 5,40,000, బేసిక్ పే అనేది 80,000 ఉన్న వారికి 6,17,000, బేసిక్ పే అనేది 85,000 ఉన్న వారికి 6,55,000. ప్రభుత్వం టోటల్‌గా అయితే బకాయి పెట్టిందనమాట. వీటి తాలూకా డీఏడీఆర్ అరియర్స్ తాలూకా అంటే గత ప్రభుత్వ హయాంలో నుంచి అయితే ఈ అరియర్స్ వస్తున్నాయి. యాక్చువల్‌గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు బకాయిలైతే ఏర్పడ్డాయి. కానీ కూటమి ప్రభుత్వం కూడా ఇంతవరకు వీటికి సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. అలాగే కొత్తగా ప్రకటించాల్సిన డీఏల మీద కూడా ఎటువంటి ప్రకటన అయితే లేదు ప్రస్తుతానికైతే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ చేయడానికి మాక్సిమం అయితే ట్రై చేస్తుంది. 1, 2, 3 తేదీలలో అయితే పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే కార్యక్రమం ఒకటి జరుగుతా ఉందనమాట. వీటితో పాటు డీఏ అరియర్స్ రీసెంట్‌గా మనకు ఏపీజీఎల్ఐ పీఎఫ్ అమౌంట్‌కి సంబంధించి 7,000 కోట్ల వరకు రిలీజ్ కావడం జరిగింది. సో, ఈ విధంగా మనకు ఈ డీఏ అమౌంట్ కూడా త్వరితగతిన రిలీజ్ కావాలనైతే ఉద్యోగ పెన్షన్‌లు కోరుతున్నారు. బేసిక్ పే 90,000 ఉన్న వారికి దాదాపుగా 7,00,000 వరకు రావాల్సి ఉంటుంది. బేసిక్ పే 1,00,000 ఉన్న వారికి 7,71,000 వరకు రావాల్సి ఉంటుంది. వారి బేసిక్‌ని బట్టి టేబుల్ అయితే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి మొత్తం అరియర్ అమౌంట్ అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా అంటే ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో వీటికి బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించినట్లయితే టీడీఓలు వారి బిల్లులను ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ రావాల్సి ఉందో వారి బిల్లులనైతే అప్‌లోడ్ చేస్తారు. సో, కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన వీటిని చెల్లించడానికి ప్రయత్నం అయితే చేసి ఉద్యోగ పెన్షనర్లను ఆర్థికంగా అనైతే కోరుతున్నారనమాట. డీఏడీఆర్ అరియర్స్ చెల్లింపు విధానం ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడతల వారీగా చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 2024 మరియు 25 సంవత్సరాలకు కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా కలుపుకొని ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నది. డీఏడీఆర్ చెల్లింపుల తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మొత్తం డీఏడీఆర్ అరియర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలు పైగా అయితే కట్టాల్సిన పరిస్థితి అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు చర్యలైతే తీసుకోబోతున్నారనమాట. మరి డీఏడీఆర్ బకాయిల చెల్లింపుల వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వీటిపైన ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అందువల్ల ఉద్యోగ పెన్షనర్లు తమ బకాయిల కోసం, డీఏ బకాయిల కోసం అధికారిక ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్.